పార్టీ ప్రవేశపెట్టిన జనజాగృతి కార్యక్రమం ఆఖరి రోజు కావడంతో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పార్టీ మేనిఫెస్టోను సింబల్ను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ఆర్ఐ మహిళ ప్రియాంక, వీర మహిళలు కడలి ఈశ్వరి, కృష్ణప్రియ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో మార్పు కోసం జనసేన పని చేస్తోందని వీర మహిళలు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముత్తా శశిధర్, అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి, జ్యోతుల వెంకటేశ్వరరావు హాజరయ్యారు. నమస్తే అండి, నా పేరు ప్రియాంక గడ్డం. నేను అట్లాంటా నుంచి వచ్చాను. ఎన్ఆర్ఐ జనజాగృతి టీం నుంచి వచ్చాను. మాకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అవన్నీ చూసి మాకు నచ్చి ఆయన సిద్ధాంతాలు అవన్నీ జనాల్లోకి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో గాజు గ్లాసు గుర్తుని అందరిలోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. గత 5 రోజులుగా మనకి ఈస్ట్ గోదావరిలో వేరే కాన్స్టిట్యుయెన్సీస్లో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అందులో భాగంగా ఈరోజు పొద్దున మేము ప్రతిపాడులో కార్యక్రమం చేసేది కూడా ఏంటంటే ప్రోగ్రాము చాలా రూరల్ ఏరియాస్లో ఎక్కడైతే మన పార్టీ లోపలికి వెళ్ళాలో, మన గాజు గ్లాసు గుర్తు అందరిలోకి వెళ్ళాలో ఆ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ చేస్తున్నాము. సో ఈరోజు మధ్యాహ్నం కాకినాడ కాన్స్టిట్యుయెన్సీలో చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి నాకు సహకరిస్తున్న ముత్తా శశిధర్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలండి. మనకి జనసేన సపోర్ట్ అయితే చాలా బాగా ఉంది. కేవలం ఏంటంటే మనం చేయాల్సింది ఆయన సిద్ధాంతాలని మాత్రం ఇంటింటికి తీసుకువెళ్ళి అందరితోనూ ఒక 10 మందితో ఎక్కడ ఒక 10 మంది కనిపిస్తే వాళ్ళకి మనం చదివి వినిపించగలిగితే, మనది గాజు గ్లాసు గుర్తుని వాళ్ళకి చెప్పగలిగితే చాలండి. జనాలు చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. అండ్ వాళ్ళు మన పార్టీని వాళ్లే ముందుకు తీసుకెళ్తారు. అండ్ మన కళ్యాణ్ గారిని సీఎం చేస్తారు. కళ్యాణ్ గారిని సీఎం చేసేంతవరకు ఇక్కడ ఆడవాళ్ళు ఎవరు నిద్రపోయేది లేదండి. నెక్స్ట్ 2 months కష్టపడతారు, కళ్యాణ్ గారిని సీఎం చేస్తారు. మనకి కులమతాలకి అతీతమైన రాజకీయాన్ని తీసుకొస్తారు. జై జనసేన, జై హింద్. ఆయన మేనిఫెస్టోలో ఉన్న మహిళలు చేస్తున్న కార్యక్రమాన్ని వాళ్ళ వృత్తి గురించి వాళ్ళకి అభినందిస్తూ ప్రజలందరినీ కూడా ఒకటే చెప్తాం, మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి, రాజకీయ చేసి ఆయన సీఎం చేసిన జనసేనకు కృషి చేయాలి. ఆయన మేనిఫెస్టోలో ఉన్న మహిళలు చేస్తున్న కార్యక్రమాన్ని జనజాగృతి అన్న ప్రోగ్రాము ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మహిళల గురించి రూపుదిద్దిన కార్యక్రమం అండి. ఇది కాకినాడ పార్లమెంట్ అంతా కూడా, అంటే పిఠాపురం, పెద్దాపురం, కత్తిపూడి, జగ్గంపేట అన్ని చోట్ల కూడా జనజాగృతి ప్రోగ్రాం పేరు మీద మహిళలందరూ కూడా భారీ స్థాయిలో ముందుకు వచ్చి ఆయన గురించి, ఆయన సిద్ధాంతాల గురించి, ఆయన మేనిఫెస్టో గురించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి గడపలో ఉన్న ప్రతి మహిళని కూడా పలకరించి ఆయన యొక్క సిద్ధాంతాలని వాళ్ళకి తెలియపరిచి ఆయన వల్ల ఎటువంటి మార్పులు వస్తాయి అన్నది వాళ్ళకి అర్థమయ్యేలా చేయటం అన్నది ఈ ముఖ్య ఉద్దేశం, ఈ జనజాగృతి అన్న ఉద్దేశం. దాన్ని ప్రతి ఒక్కరూ కాకినాడ పార్లమెంట్కి సంబంధించి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ పార్టీకి ఎంతో సపోర్టివ్గా నిలబడ్డారు. చాలా సక్సెస్ అయ్యింది. ఆ యొక్క సక్సెస్ మీట్ని కూడా మేము ఆనందంగా గడపడానికే ఈరోజు ఇంత పెద్ద ర్యాలీగా మేము అందరం ముందుకు రావడం అన్నది. అట్ ద ఎండ్ మేము ఈ యొక్క ఫెస్టివల్ సక్సెస్ మీట్ని చాలా భారీ స్థాయిలో జరుపుకునే విధంగా అన్ని. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో వీర మహిళలు దీన్ని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఎన్ఆర్ఐ ప్రియాంక గారు ఈ జనజాగృతి కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజుగా 5 రోజులు జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇది సక్సెస్ఫుల్గా జరుగుతూ మంచి స్పందన వచ్చింది. గాజు గ్లాసు గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం